మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులతో కూడా చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి 10 మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం. అప్పుడే యాత్ర కంప్లీట్ అయినట్టు. ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ప్రసాదం ఎక్కడ? ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది. అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంప్ట్ అనమాట. ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అని, ఈవెన్ దో మన సంచిలోని ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు. అంటే అంత మంచి గీ వాడతారు. ఏమండి, ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏంటండి, వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి? 60 లక్షల కిలోల పామాయిల్, 60 లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించారు. 8.90 లక్షల ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్స్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరాటిన్. ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూజ్ చేస్తారో తెలుసా అండి? బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను. నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగే అర్హత ఉందా వీళ్ళకి? ఎంత మహాపాపానికి వడిగట్టారండి. ఇది మహాపాపం కాదా? అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి, గీలా చిన్న స్మెల్ రావటానికి ఇన్ని కెమికల్స్ వాడారు. అంటే ఇక్కడ లప్సా గురించి మాట్లాడితే ఇందాక మనం చాలా మాధ్యమాల్లో కూడా చూసాం. అసలు ఆ లప్సా అనేది ఎందుకు కొనుగోలు చేశారు అంత క్వాంటిటీ ప్రకారం? చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు కల్తీ జరగలేదన్న మహానుభావులందరూ కూడా. ఈరోజు అదేవిధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట. అంటే నేను సిట్ రిపోర్ట్ చూశాను. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, దాని తర్వాత దీని దగ్గరికి వస్తా. కరెక్ట్గా ఇంకా ఛార్జ్ షీట్ వస్తుంది అని, సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూగ బయలుదేరింది. నేను ఆ రోజే అనుకున్న గ్యారంటీగా అందులో ఏదో ఉంది, అందుకే వీళ్ళు మొదలుపెట్టారు అని. 3 రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే, ఏది రిపోర్ట్ రాలే. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది. అంటే